ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అతని పరిస్థితికి రావడానికి కారణం నువ్వా ఏంటి? అయ్యో అలా అంటారేంటండి? అతను యాక్సిడెంట్ అయి రోడ్డు మీద పడిపోతే హాస్పిటల్ తీసుకొచ్చి జాయిన్ చేసింది నేనే. ఎందుకు ఇలా నిన్ను కోపంగా చూస్తున్నాడు? ప్లీజ్, కాసేపట్లో అతను నార్మల్ అవుతాడు. దయచేసి మీరందరూ బయటికి వెళ్ళండి. అతని కండిషన్ కంట్రోల్ తప్పుతుంది. ప్లీజ్ వెళ్ళండి. వెళ్ళండి అమ్మా, వెళ్ళండి. ఏమండి, అతను ఏదో చెప్పాలనుకుంటున్నాడు. బహుశా మీ అమ్మాయి గురించి అయి ఉంటుందమ్మా. అదే అయి ఉంటుంది, కానీ చెప్పలేకపోతున్నాడు. టెన్షన్ పడకండి. అతను పూర్తి స్పృహలోకి కాసేపట్లో వస్తారని చెప్పారు కదా, వెయిట్ చేద్దామమ్మా. మమ్మీ, వాడు పూర్తిగా స్పృహలోకి రాకుండానే పల్లవిని చూడగానే గుర్తుపట్టి చెప్పే ప్రయత్నం చేశాడు. ఇప్పుడు పూర్తిగా స్పృహలోకి వస్తే రాకూడదు బేబీ, ఏదో ఒకటి చెయ్యాలి. సిస్టర్ చెప్పండి మేడం. మాకు మీరు ఒక చిన్న హెల్ప్ చేయాలి. అదే గుండమ్మా, అతను నార్మల్ స్టేజ్కి ఎప్పుడు వస్తాడా అని అడుగుతున్నాను, అంతే. డాక్టర్, తనకెలా ఉంది? భయపడాల్సిన పనే లేదు. ఒక ఇంజెక్షన్ ఉంది, అది చేస్తే 100% పూర్తిగా స్ప్రోలోకి వస్తాడు. సిస్టర్, డాక్టర్. నా రూమ్లో ఇంజెక్షన్ ఉంది, అది తీసుకోండిరా. అలాగే డాక్టర్. కంగారు పడకండి, ఇంజెక్షన్ ఇస్తే స్ప్రోలోకి వస్తాడు. ఇంజెక్షన్ చేస్తే స్పృహలోకి వస్తాడంట. నర్సుని మేనేజ్ చేద్దామనుకుంటే ఈ పల్లవి గుండమ్మలు అవకాశం లేకుండా చేశారు.
డాక్టర్ తీసుకొచ్చాను. ఓపెన్ చేసి పెట్టు. ఈ పాటికి ఇంజెక్షన్ చేసేసుంటారు. ఇంకాసేపట్లో డాక్టర్ గారు చెప్పినట్టు అతను స్పృహలోకి వచ్చేస్తారు. మీ అమ్మాయి ఎవరో తెలిసిపోతుందమ్మా. నా మాట వినిపిస్తుందా మీకు? హలో, నా మాట వినిపిస్తుందా? హలో, ఇందాక వచ్చారే వాళ్ళు ఉన్నారా? బయట ఉన్నారు. ఒక్కసారి వాళ్ళతో మాట్లాడాలి. పిలుస్తారా? సిస్టర్, డాక్టర్ వాళ్ళని పిలువు. అలాగే డాక్టర్. సిస్టర్, ఆయన స్పృహలోకి వచ్చారు. మిమ్మల్ని అడుగుతున్నారు. సార్ సార్ నన్ను గుర్తుపట్టారా? నేను గుండమని. నన్ను గుర్తుపట్టారా? మా అమ్మాయి ఫోటో గీశారు కదా, తను ఎలా ఉంటుంది? ఎవరు మా అమ్మాయి? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.